అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అక్టోబర్ 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్న బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి ప్రభావాలతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అక్టోబర్ నెలంతా కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సో దాంతో పాటు మరికొన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలిసి చెప్పారు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావాలతోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. దీంతో మరొకసారి తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ నెలంతా కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 10 వరకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు తీవ్రమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రానున్న 2 రోజుల్లో ఈ జిల్లాలో కూడా మరొకసారి వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 3 రోజులుగా హైదరాబాద్ లో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కంప్లీట్ గా కూడా రెయిన్ బాధగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు హైదరాబాద్ సిటీలో ఏదో ఒక చోట, ఏదో ఒక డివిజన్ లో, ఏదో ఒక ఏరియాలో ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంది. ఇక సాయంత్రం మొదలైనటువంటి వర్షం అయితే అర్ధరాత్రి వరకు కంటిన్యూ అవుతూ కుంభవృష్టిగా వర్షం పడుతుంది. దీంతో హైదరాబాద్ మొత్తం జల విలయంతో ప్రజలంతా కూడా అతలాకుతలం అవుతున్నారు. తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందితోటి గంటల తరబడి సిటీ వాసులు అయితే నరకాన్ని చూస్తున్నారని చెప్పవచ్చు అనిషా. ఇక అదే పరిస్థితి హైదరాబాద్ సిటీలో మరొకసారి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా భారీగా వర్షాలు ముంచెత్తనున్నాయి. బహదూర్పుర, కిషన్ బాగ్, బండ్లగూడ, రాజేంద్ర నగర్, చార్మినార్, ఖైరతాబాద్, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, చైతన్యపురి, కొత్తపేట, వనస్థలిపురం, హస్తినాపురం, బిఎన్ రెడ్డి నగర్, గుర్రంగూడ ఇలాంటి ప్రాంతాల్లో నిన్న భారీగా వర్షం కురిసింది. ఈ వర్షాల కారణాల వల్ల కూడా నగరంలోని ఈ కాలనీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. మరొకసారి హైదరాబాద్ సిటీలోని అమీర్పేట, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, మెహదీపట్నము, అమీర్పేట, అట్లానే పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, దొచ్చిపల్లి ఏరియాలో కూడా ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అటు హైదరాబాద్ సిటీలో కంప్లీట్ గా కూడా అధికారులందరినీ కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లో చినుకు పడితేనే చాలు చిత్తడిగా మారిపోతుంది, భారీగా వరద వస్తుంది. వరద వలన కూడా డ్రైనేజీలు పొంగిపోవడం, నాలాలు పొంగిపోవడము, సో వాటర్ అంతా కూడా ఎటు వెళ్ళలేక డైవర్ట్ కాలేని సిచ్యువేషన్ లో ఇళ్లలోకి నీళ్లు రావడము, ఇళ్లలోని వస్తువులను తడిచిపోవడము లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్లలో ఏ ఏరియాలో అయితే, ఏ డివిజన్ లో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందో ఆ ప్రాంత ప్రజలను కూడా అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా ముందస్తుగా సమాచారం అందిస్తున్నారు. భారీ వరదల కారణంగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేయడానికి, వరదలను డైవర్ట్ చేయడానికి, ఆ చెట్లు కూలిపోయినా సరే, వివిధ హోల్డింగ్స్ పడిపోయినా సరే ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి హైడ్రా సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరొకసారి హైదరాబాద్ కూడా భారీగా రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో
అప్రమత్తమై ప్రజలను కూడా తగు సూచనలు సలహాలు ఇస్తుంది. ఇక జిల్లాలో కూడా పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము హైదరాబాద్ నగరంలో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ తీవ్రమైనటువంటి భారీగా వర్షాలు కురుస్తాయి. ఉదయం వాతావరణం పొడిగా ఉంటుంది. కాస్త లేట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎండ ఉంటుంది. మళ్ళా 3-4 సమయానికి వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయి చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అంటే మధ్యాహ్నం ఉన్నటువంటి కూల్ వెదర్ మార్నింగ్ ఏమో కూల్ వెదర్ ఉంటుంది, మధ్యాహ్నం ఏమో కాస్త హీట్ వెదర్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి కంప్లీట్ గా రెయిన్ పడే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇలా సిటీలో పాటు జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో నిన్న మొన్న ఒకసారి ఉష్ణోగ్రతల రికార్డులను తీసుకుంటే డే అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది, ఉక్కపోత కూడా ఎక్కువైపోయింది. సో నిన్న సాయంత్రం కూడా చాలా ఉక్కపోత ఉంది. ఆ రాత్రి తర్వాత కాస్త చల్లబడినటువంటి వాతావరణం. సో నిన్న మొన్న ఉదయం నుంచే కూడా ఆ సూర్యకిరణాలు వేడి ఎక్కువగా ప్రారంభం అయిపోయింది. ఈ రోజు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గత 5-6 రోజుల వరకు కూడా మార్నింగ్ చాలా కూల్ గా ఉండి మేఘావృతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులలో సో మొన్న ఈ రోజు కూడా ఉదయం నుంచే కూడా కాస్త చల్లగా ఉండడంతో పాటు వేడి కూడా ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి కూడా హీట్ ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. సో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్యాహ్నం సమయంలో నమోదవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ ఉంటుంది కాబట్టి అందుకు తగిన విధంగా కూడా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని కూడా అధికారులు ప్రభుత్వం సూచిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వర్షాల కారణంగా కూడా అటు విద్యుత్ కు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. చెట్లు విరిగిపోవడం లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సో మేజర్ గా ఎలాంటి ఇష్యూస్ అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా తమను రిస్క్ చేయడానికి కానీ తమకు సేఫ్టీ చేయడానికి కూడా ప్రజలు కోరుకుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉన్నారని, అవసరం ఉంటే వారి కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలించి వారికి ప్రజలకు అన్ని రకాల అకామిడేషన్ తో పాటు ఫుడ్ కూడా కల్పిస్తామని కూడా అటు ప్రభుత్వము, జిల్లా అధికారులు, అటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అనుష. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భారీ వర్షాల వలన అటు రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఇక ప్రాజెక్టులు కూడా తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులైన శ్రీశైలం సాగర్ అయినా, నాగార్జున సాగర్ అయినా, గోదావరి నదిపై ఉన్నటువంటి SRS పైన, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, ఈ ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులు అయినా సరే కంప్లీట్ గా నిండిపోయి ఉన్నాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. దాంతో పాటు చెరువులు కూడా పూర్తిగా నిండుకుండాలా తయారైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వర్షాలు కనుక పడితే ఆల్రెడీ మనకు కావాల్సినంత వర్షం పడింది. అధిక వర్షపాతమే మనకు నమోదైంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు లో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ కూడా ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ నెలలో కురిసినటువంటి రికార్డు స్థాయి వర్షాలతోటి తెలంగాణలో అధిక వర్షపాతమే నమోదైంది. సో దీంతో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ గా నిండిపోయాయి. పైగా గేట్లను కూడా లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల నీరు కూడా దిగువకు వృధాగా వెళ్లిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరొకసారి భారీగా కనుక వర్షాలు పడితే ఈసారి వరద ముప్పు ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాగుల ప్రవాహం కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులలో చెరువులు, వాగులు, ప్రాజెక్టులు ఇదివరకు ఖాళీగా ఉంటే పడ్డటువంటి వర్షంతో నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు భారీగా వర్షం పడితే ఆ ఫ్లడ్ అంతా కూడా, ఆ వరద అంతా కూడా దిగువకు వెళ్లి లోతట్టు ప్రాంత ప్రజలకు, గ్రామాలకు కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము, అధికార యంత్రాంగము అప్రమత్తమే. ప్రజలకు కూడా తగు సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందజేస్తుంది అనుష. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.